ఈ క్రింది వారిలో తోమార వంశానికి చెందిన రాజపుత్రులు. ఆప్షన్ 1 పల్లవులు, ఆప్షన్ 2 చహమనులు, ఆప్షన్ 3 ఢిల్లీ కాపుర, ఆప్షన్ 4 దిల్లికా లేదా ఢిల్లీ కాపుర. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఒక 2 సెకండ్స్ అయితే మీకు టైం ఇస్తాను. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 దిల్లికా లేదా ఢిల్లీ కాపుర. సెకండ్ క్వశ్చన్, తుగ్లక్ వంశ పాలనా కాలము. ఆప్షన్ 1 క్రీస్తకం 1321 నుంచి 1414, ఆప్షన్ 2 క్రీస్తకం 1414 టు 1451, ఆప్షన్ 3 క్రీస్తకం 1290 టు 1320, ఆప్షన్ 4 క్రీస్తకం 1451 టు 1526. ఆన్సర్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. 2 సెకండ్స్ అయితే టైం ఇస్తాను. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 క్రీస్తకం 1321 నుంచి 1414. సో మీకు పాలనాకాలం కోర్స్ అయితే పెట్టాను. మీరు ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, చూడండి. అవి చూసిన తర్వాత వీటికి ఆన్సర్ చేస్తే మీరు ఈజీగా మీకు బాగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాలించిన సుల్తాన్. ఆప్షన్ 1 అల్లావుద్దీన్, ఆప్షన్ 2 జలాలుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 3 మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ 4 కుతుబుద్దీన్ ఐబక్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకుడు మరియు తొలి సర్వ స్వతంత్ర పాలకుడు. ఆప్షన్ 1 ఇల్టుట్మిష్, ఆప్షన్ 2 జలాలుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 3 మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ 4 కుతుబుద్దీన్ ఐబక్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఇల్టుట్మిష్. మీకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు, ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవుతుందని. నేను క్వశ్చన్ చదివేటప్పుడే మీరు ఆన్సర్ అయితే చేసేయండి. సో ఆ 2 సెకండ్స్ కూడా కామెంట్ పెట్టడానికి టైం ఇస్తున్నాను. ఫిఫ్త్ క్వశ్చన్, ఖిల్జీ వంశ స్థాపకుడు. ఆప్షన్ 1 ఇల్టుట్మిష్, ఆప్షన్ 2 జలాలుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 3 అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 4 కుతుబుద్దీన్ ఐబక్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జలాలుద్దీన్ ఖిల్జీ. జలంలో కిల్లి వస్తావేంటి కోర్సులో అయితే ఇది చెప్పాను. సో మీరు కోర్స్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, జలాలుద్దీన్ ఖిల్జీ. సిక్స్త్ క్వశ్చన్, అల్లావుద్దీన్ ఖిల్జీ మరణాంతరం చిత్తూరు కోటను తిరిగి ఆక్రమించినది. ఆప్షన్ 1 రాజపుత్రులు, ఆప్షన్ 2 సిసోడియాలు, ఆప్షన్ 3 చహమానులు, ఆప్షన్ 4 పల్లవులు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సిసోడియాలు. సెవెంత్ క్వశ్చన్, మామ్లుక్ అనగా. ఆప్షన్ 1 వెట్టి చాకరీ, ఆప్షన్ 2 పగ, ఆప్షన్ 3 బానిస, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ప్రతి క్వశ్చన్కి మీకు పేజ్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్ అయితే రెఫర్ చేయండి. మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్ అయితే నేను మీకు ఇస్తాను. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి బానిస, మామూలుగా అనగా బానిస. ఎయిత్ క్వశ్చన్, ఖిల్జీలలో చివరి పాలకుడు. ఆప్షన్ 1 చంగీజ్ ఖాన్, ఆప్షన్ 2 ఖుష్రు, ఆప్షన్ 3 సయ్యద్ ఖాన్, ఆప్షన్ 4 గియాసుద్దీన్ తుగ్లక్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఖుష్రు. ఖిల్జీలలో చివరి పాలకుడు ఖుష్రు. ఇక్కడ ఖా ఉంది, ఇక్కడ కూడా ఖా ఉంది. సో అలా గుర్తుపెట్టుకోండి, చివరి పాలకుడు ఖుష్రు. నైన్త్ క్వశ్చన్, నూతన పరిపాలనా పద్ధతులు ప్రవేశపెట్టి ఆచరణలో విఫలమైన వింతైన పాలకుడు. ఆప్షన్ 1 అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 2 కుతుబుద్దీన్ ఐబక్, ఆప్షన్ 3 మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ 4 ఫిరోజ్ షా తుగ్లక్. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మహమ్మద్ బిన్ తుగ్లక్. నూతన పరిపాలనా పద్ధతులు ప్రవేశపెట్టి ఆచరణలో విఫలమైన వింతైన పాలకుడు మహమ్మద్ బిన్ తుగ్లక్. 10th క్వశ్చన్, ఢిల్లీ సుల్తాన్లో 4వది అయిన సయ్యద్ వంశ స్థాపకుడు. ఆప్షన్ 1 ముబారక్ షా, ఆప్షన్ 2 ఇబ్రహం లోడి, ఆప్షన్ 3 మహమ్మద్ షా ఆలం షా, ఆప్షన్ 4 కిషర్ ఖాన్. నేను ఆల్రెడీ దీనికి కోడ్ చెప్పాను ఫ్రెండ్స్. పరిపాలనా కాలానికి సంబంధించిన వాళ్ళు స్థాపకులు కూడా కలిపి చెప్పేశాను. సయ్యద్ అంటే ప్రతిదానికి సయ్య అంటావు, దేనికి? స్వీట్లు తినడానికి. స్వీట్ అంటే కాజా.
స్వీట్ కార్న్ తినడానికి సై అంటావు. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ సయ్యద్ వంశ స్థాపకుడు కిషర్ ఖాన్. 11th క్వశ్చన్, సయ్యద్ వంశ చివరి పాలకుడు ఆలం షా వీరి చేతిలో ఓడిపోయాడు. ఆప్షన్ 1 బహ్లాల్ లోడి, ఆప్షన్ 2 కిషర్ ఖాన్, ఆప్షన్ 3 ఇబ్రహం లోడి, ఆప్షన్ 4 సికింద్ర లోడి. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఒక్కోసారి సయ్యద్ వంశ చివరి పాలకుడు అని ఎగ్జామ్లో అడగొచ్చు. సయ్యద్ వంశ చివరి పాలకుడు ఎవరు? ఆలం షా. ఇలా గుర్తుపెట్టుకుంటారంటే సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు? కిషర్ ఖాన్ అంటే కాజా. దీన్ని మనం కోర్సులో అయితే కాజా అంటే స్వీట్ కదా, సో స్వీట్ కార్న్ అని గుర్తుపెట్టుకోమన్నాను. సో స్వీట్ కార్న్ తినడానికి సై అంటావు. సో స్వీట్స్ అనేవి తినేటప్పుడు కఫం వస్తుంది కదా, దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నాడంట? అల్లం తింటున్నాడంట. అల్లం అంటే ఇక్కడ ఆలం షా. సయ్యద్ వంశ చివరి పాలకుడు ఎవరు? ఆలం షా. స్వీట్లు తినడానికి సై అంటావు, అల్లం తినడానికి కూడా సై అంటావు. సో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సయ్యద్ వంశ చివరి పాలకుడు ఆలం షా ఎవరి చేతిలో ఓడిపోయాడు? సో ఆప్షన్ 1 బహ్లాల్ లోడి. బహ్లాల్ లోడి ఈయన చేతిలో ఓడిపోయాడు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 12th క్వశ్చన్, ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడు? ఆప్షన్ 1 బహ్లాల్ లోడి, ఆప్షన్ 2 కిషర్ ఖాన్, ఆప్షన్ 3 ఇబ్రహం లోడి, ఆప్షన్ 4 సికింద్ర లోడి. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడు ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఇబ్రహం లోడి. 13th క్వశ్చన్, జిటాల్ అనగా వెండి నాణం, టంకా అనగా రాగి నాణం. ఆప్షన్ 1 ఏ సరికానిది, బి సరైనది, ఆప్షన్ 2 ఏ సరైనది, బి సరికానిది, ఆప్షన్ 3 ఏబి 2 సరైనవి, ఆప్షన్ 4 ఏబి 2 సరికానివి. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఏబి 2 సరికానివి. ఎందుకంటే జిటాల్ అనగా రాగి నాణం, టంకా అనగా వెండి నాణం. సో రివర్స్లో ఉన్నాయి కాబట్టి 2 సరికానివి. 14th క్వశ్చన్, తారిక్ ఆల్ హింద్ అనగా అర్థం? ఆప్షన్ 1 భారతదేశపు చిలుక, ఆప్షన్ 2 భారతదేశ పాలన, ఆప్షన్ 3 భారతదేశ చరిత్ర, ఆప్షన్ 4 భారతదేశ రాజు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భారతదేశ చరిత్ర. తారిక్ ఆల్ హింద్ అనగా భారతదేశ చరిత్ర. ఈ గ్రంథాన్ని రచించింది ఆల్ బెరూని. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్, భారతదేశ చరిత్ర. 15th క్వశ్చన్, అలై దర్వాజను నిర్మించిన వారు? ఆప్షన్ 1 మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ 2 అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 3 గియాసుద్దీన్ బాల్బన్, ఆప్షన్ 4 సికింద్ర లోడి. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోండి, అలై ఇక్కడ ఆన్సర్లో అల్లావుద్దీన్ అలా. సో రెండిట్లో అలా అనేది వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రకంగా మనం గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. సో అలై దర్వాజా నిర్మించిన వారు అల్లావుద్దీన్ ఖిల్జీ. 16th క్వశ్చన్, తారిక్ అల్ హింద్ అనే గ్రంథాన్ని రచించిన పర్షియన్ పండితుడు? ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం, మీరు సరిగ్గా వినేటట్లయితే ఆన్సర్ డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. ఆప్షన్ 1 మహమ్మద్ షా ఆలం షా, ఆప్షన్ 2 ఆల్ బెరూని, ఆప్షన్ 3 అమీర్ ఖుష్రూ, ఆప్షన్ 4 మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆల్ బెరూని. లాస్ట్ క్వశ్చన్, టుటి ఐ హింద్ అనగా అర్థం? ఆప్షన్ 1 భారతదేశపు చిలుక, ఆప్షన్ 2 భారతదేశ పాలన, ఆప్షన్ 3 భారతదేశ చరిత్ర, ఆప్షన్ 4 భారతదేశ రాజు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 భారతదేశపు చిలుక.